నేను ఆయుధం పట్టను అన్న కృష్ణ పరమాత్మ ఆయుధం ఎందుకు పట్టాల్సి వచ్చిందండి? ఆలోచించండి. మన కథల్లో ఉండే రహస్యం, మానవుడు తన పని తాను చేయకపోతే దేవుడు చేస్తాడమ్మా, తప్పదది. ఎందుకంటే అర్జునుడి భక్తి. మనం ఎవ్వరమైనా సరే మన పని మనం చెయ్యాలి. దేవుడి మీద భారం వేసి కూర్చోకూడదు. గాలిలో దీపం పెట్టి దేవుడిది భారం అంటే కుదరదు. దీపం ఆరిపోకుండా ఉండే ఏర్పాటు మనం చెయ్యాలి. అప్పటికే ఆరిపోతే అది వేరే విషయం. మనమే కావాలని ఇటువంటి చోట దీపం పెట్టేసి ఏమిటో సభ మొదలు పెట్టగానే దీపం ఆరిపోయి, నీ బుద్ధి ఆరిపోయింది, దీపం ఆరిపోలేదు. ఇక్కడ ఇలాంటి గాలిలో దీపం పెడతావా? బుద్ధి ఉందా? నీ బుద్ధి ఆరిపోయింది. సెంటిమెంట్లు మనకు ఎంతసేపు? పొట్టెడుతుంటే కింద రాలిపోయింది, ఇంట్లోంచి చేతిలోంచి హారతి ఏం పర్వాలేదు, తీసుకో పైకి, కొంపలేమట్టుకో. ఇక్కడ ఈ సెంటిమెంట్లు పెంచి ఏడిపించకూడదండి జనాన్ని. ఏం జారిపోయినా ఏం పర్వాలా, కుంకంబరని జారిపోయింది, సరిగ్గా పట్టుకోకపోతే జారిపోతుంది, ఇక్కడి నుంచి పట్టుకో అంతే. శుక్రవారం కూడా కుంకం రావడానికి శుక్రవారం ఏంటి, వక్రవారం ఏంటి, ఏ వారమైనా ఒకటే. ఇలా సెంటిమెంట్లన్నీ పెంచుకుని బూజు పెంచుకున్నాం బాగా మనం పొరాల్లో. ఏది జారినా కేవలం జారింది, సరి చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఏమీ కాదు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. బుద్ధి జారిపోకుండా చూసుకోండి దయచేసి. కుంకంబరిని పసుపు జారిపోతే పెద్ద ప్రమాదం లేదండి. మనం దిగజారిపోకూడదమ్మా, మనం దిగజారిపోకూడదు. మన మనస్సు అనేక వేషాలు వేస్తుంది, పిచ్చి వేషాలు వేస్తుంది, అనేక రకాల ఆరోపణలు చేస్తుంది, అనేక రకాల వ్యసనాలకు లోనైంది. అప్పుడు ఎప్పుడైనా ఆలోచించామా, అయ్యో మనస్సు జారిపోతుంది అని? ఒక్కడు ఆలోచించడు. ప్రతి వాడికి నా చేతిలోంచి కలం జారిపోయింది, ఫోన్ జారిపోయింది, కొంకం జారిపోయింది, నీ తలకాయ జారిపోయింది. ఇక్కడ ఈ జారిపోకుండా చూడవలసింది ఇవి కాదండి, బుద్ధి దిగజారిపోతుంది. అది ఎప్పుడైనా చూసుకున్నామా? అది చెబుతున్నాడు అక్కడ.